నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలను సందర్శించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు కోసం భవనాన్ని పరిశీలించారు. అనంతరం మెడికల్ కాలేజ్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. సింగారం చౌరస్తా వద్ద మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి 3 ఇసుక క్వారీ సిద్ధాపూరు, మందర్న, కడ్గావ్ ఇసుక క్వారీలను అధికారులు స్వీప్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు అధిక లోడుతో తరలిస్తున్నారని టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. టీ న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో 3 ఇసుక క్వారీలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాహనాలతో పాటు ఇసుక రీచ్లను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడిచినటువంటి క్వారీలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వరుస కథనాలను ప్రసారం చేసిన టీ న్యూస్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ అక్కస్సును ఎలగక్కినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీ న్యూస్ దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు అటు బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని టీ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో రైలు పలుగెత్తాయి. ఎట్టకేలకు అధికారుల్లో కదలిక రావడంతో అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని టీ న్యూస్ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. ఆ ఆధారాలకు నిజం లభించింది. ఇసుక క్వారీలు రీచులు అధికారులు స్వీచ్ చేయడంతో ప్రజలకు సంపూర్ణ మద్దతు లభించినట్టయింది. సాధారణ మధ్యతరగతి చెందిన వారు ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలంటే ఇబ్బందిగా మారేది. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు వేలాది రూపాయలతో టిప్పర్లను తరలించారు. ఇసుక అక్రమ అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో అటు సంపూర్ణ మద్దతు టీ న్యూస్ కు లభించడంతో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వరుస కథనాలు చేసి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తేందుకు విధంగా సహకరించినందుకు టీ న్యూస్ కు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు కృతజ్ఞతలు తెలిపిన సందర్భం స్పష్టంగా కనబడింది. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా తయారైందని, మొదటి లిస్టులో తన పేరు వచ్చి చివరి లిస్టులో పేరు గల్లంతు కావడం పట్ల జల్లపురం సాయులు అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి అల్చల్ సృష్టించాడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డబ్బులు ఇస్తే తప్ప ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో తమ పేరును నమోదు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జల్లపురం సాయిల్ అనే వ్యక్తి మల్లారం అటవీ సమీపంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి నిరుపేద కుటుంబము జల్లపురం సాయిల్ అనే వ్యక్తిది. అద్దె ఇండ్లలో ఉంటున్నాడు. తన భార్యతో పాటు 2 పిల్లలతో నివాసం ఉంటుందని అధికారులు ధృవీకరించిన కాంగ్రెస్ నాయకులు లంచాలు ఇస్తే తప్ప తమ పేరు నమోదు చేయమని తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సాయిలు సెల్ ఫోన్ టవర్ ఎక్కి భీష్మించి కూర్చున్నాడు. అధికారుల జోక్యంతో ఎట్టకేలకు స్పందించి ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం తయారైన మాట వాస్తవమేనని, పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు ఎంపిక సాగుతుందని, తప్పకుండా సాయిలు పేరు నమోదు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పడంతో ఎట్టకేలకు సాయిలు కిందికి దిగాడు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మునుగాల ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పెట్ శ్రేణులు ఆందోళన కార్యక్రమం దిగారు. ఇందిరా మిల్లులో పూర్తిగా అవినీతి జరుగుతూ ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరా మిల్లులు ఇస్తున్నారంటూ వాళ్ళు ఆరోపణ చేస్తూ నిరసన కార్యక్రమం దిగారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ, హుజూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి తెరలేపారు. కేవలం డబ్బులు ఇచ్చిన వారికి, డబ్బులున్న వారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరా మిల్లులు ఇస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కలెక్టర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైనటువంటి లబ్ధిదారులకు, పేదలకు మాత్రమే ఇందిరా మిల్లులు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో మిరాల్డ్ నుంచి కాచిగూడ వెళ్తున్నటువంటి డెమో ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపిస్తున్నటువంటి క్రమంలో ఇంజన్తో పాటు రెండో బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గమనించి పైలట్కి సమాచారం అందించారు. వెంటనే రైలును నిలిపి ప్రయాణికులందరూ కూడా కిందికి దింపడం జరిగింది. అయితే సాంకేతిక కారణంగా అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా బ్రేక్ లైనర్లు పట్టేయడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని కూడా పైలట్ చెప్తా ఉన్నారు. పూర్తిగా రైలును సాంకేతికంగా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే ప్రయాణికులను ఎక్కించుకొని రైలుని మళ్ళీ సికింద్రాబాద్ పంపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట బస్ స్టేషన్లో ఇరు కుటుంబాలు కూడా ఘర్షణ దిగాయి. బస్ సీట్ల విషయంలో తలెత్తినటువంటి వివాదం చిలికి గాలివానలాగా మారింది. మాటకు పెరిగి ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రదర్శన చేసి ఇరు వర్గాలు కూడా సర్ది చెప్పి వారిని హైదరాబాద్ పంపించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం నందారం గ్రామంలో జరిగినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. ఆ గ్రామానికి సంబంధించిన సుమారు 940 ఎకరాల భూమిని సీలింగ్ భూములుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయని కారణంగా చాలామంది రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు రైతులు అధికారులను పెద్ద ఎత్తున నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సును జరగనివ్వమని, భూభారత్ కార్యక్రమాన్ని కూడా జరగనివ్వమని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి సంబంధించిన 940 ఎకరాల భూమికి సంబంధించిన సీలింగ్ భూములోంచి తీసివేసి యథావిధిగా రైతులందరికీ వారికి ఉన్నటువంటి హక్కుల ప్రకారం రిజిస్ట్రేషన్స్ చేస్తేనే తమ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా జరిగింది. దీంతో అధికారులు చేసేది లేక అక్కడి నుంచి అర్ధాంతరంగా సదస్సును ముగించుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పాలకవర్గము అట్లాగే దేవాలయానికి సంబంధించిన ఈవో చైర్మన్లు కలిసి ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు జరగబోయేటువంటి వెంకటేశ్వర స్వామి 50 సంవత్సరాల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ స్వర్ణోత్సవాల వార్షికోత్సవంలో ముఖ్యంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పాల్గొంటున్నారని చెప్పారు. అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరగబోతున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని వాళ్ళు కోరారు. ఈ నెల 19వ తారీఖున సాయంత్రం పూట త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అక్కడికి వస్తాడని, అట్లాగే 20-21 తేదీలో జరిగేటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటాడని, ప్రత్యేక పూజల్లో కూడా ఆయన పాల్గొంటారని చెప్పారు. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు పాలకవర్గము అట్లాగే దేవాలయ కార్యవర్గం కూడా తెలియజేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి అక్కడ పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దైన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు 100వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అట్లాగే అటు నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఈరోజు 100వ రోజు దీక్షలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 100 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డుకు వ్యతిరేకంగా వాళ్ళు జీవోను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఆందోళనను విరమించేది లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన పంటల నష్టం వాటిల్లింది. అట్లాగే ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. సంగారెడ్డి మండలంలో, కొండాపూర్ మండలంలో, ఇటు జిన్నార మండలంలో కూడా పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. కొండాపూర్ గ్రామంలోని చీమల్దర్ గ్రామంలో జరిగినటువంటి నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించాడు. అక్కడికి వెళ్ళి రైతుల్ని ఓదార్చారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక శివకుమార్ అనే ఆర్టిస్టు ఈ మధ్య
పాకిస్తాన్ అట్లాగే ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికునికి సంబంధించిన చిత్రాన్ని రావి ఆకుపై వేసి ఆయనను స్మరించుకున్నారు. ఆయనకి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన త్యాగాలను ఈ సందర్భంగా ఆర్టిస్టు కొనియాడడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేవరూపల కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడిన సందర్భం కనిపిస్తూ ఉంది. దేవరూపల మండలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వస్తున్నటువంటి దేవరూపల మండల యూత్ పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్తో పాటు తోటకూరి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అడ్డుకొని లోపలికి పోకుండా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆ ఇద్దరికి కూడా వాగ్వాదం జరిగింది. మా ఇద్దరిని ఎందుకు లోపలికి పంపించిన అన్నటువంటి అంశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను కామా అని చెప్పి వాళ్ళంతా కూడా మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేవరూపల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గతంలో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా పోసగాక ఇద్దరి మధ్య విభేదాల కారణంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే పెద్ది కృష్ణమూర్తికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పాలకుర్తి నియోజకవర్గంలో వెళ్ళినా అక్కడ అరెస్టులు కావచ్చు, వాగ్వాదం కావచ్చు, గొడవలు జరుగుతున్న సంఘటనలు గత కొంతకాలం నుంచి కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నిన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా ఉన్నటువంటి చిరు వ్యాపారుల సముదాయాలు ఏవైతే తడకలు రేకులు ఉన్నటువంటి షెడ్లను ఒక్కసారిగా పోలీసు బలగాలతో మున్సిపల్ అధికారులు సిబ్బంది వచ్చేసి జేసీబీతో కూల్చడం పట్ల ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. చిరు వ్యాపారులు చాలా ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉపాధి పొందుతూ తైబజారు కట్టుకుంటూ జీవనోపాధి గడుపుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నటువంటి ఆవాసాలను కూల్చడం పట్ల వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అసంపూర్తి అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటి జోలికి వెళ్లకుండా రోజు తైబజారు కట్టే వాళ్ళ ఆవాసాలు కూల్చడం పట్ల పలు విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పట్టించుకుని పూర్తి స్థాయిలో వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూయించిన తర్వాతే వాళ్ళ ఆవాసాలను తొలగించాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బోనాసి రామచంద్ర అడ్వకేట్తో పాటు పృథ్వీరాజు మరికొంతమంది బీఎస్పీ నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డ్స్, గార్డెన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకు తెరువు ఎట్లా గడుస్తుందని చెప్పేసి వాళ్లకు మద్దతుగా ఈరోజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు వేతనాలు త్వరితగతిన ఇవ్వాలని, లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని చెప్పేసి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి లేబర్ అధికారితో పాటు ఏఓకు కూడా వాళ్ళు సమ్మె నోటీస్ అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టరేట్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉండాల్సింది కేవలం 15 మందితోనే ఎక్కువ పని చేయిస్తున్నారని, ఎక్కువ పని చేయించినప్పటికీ సకాలంలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి వేతనాలు త్వరితగతిన ఇవ్వకపోతే 20వ తేదీ నుంచి వాళ్ళ తరపున సమ్మెకు వెళ్తామని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్నటువంటి బస్సులో మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఎంతకీ సద్దు మనగబడంతో ఇద్దరు జుట్లు పట్టుకొని తన్నుకునే పరిస్థితి దాకా వెళ్ళింది. సీటు ఆపుకునేటువంటి విషయంలో చెలరేగిన వివాదం చిలికి గాలివానగా మారి చివరకు అశ్వాపురం పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేరుకుంది. మణుగూరు నుంచి బస్సు బయలుదేరి భద్రాచలం వెళ్తున్న క్రమంలో ఒక సీట్లో మహిళ కర్చీఫ్ వేసి సీట్ను ఆపుకుంది. ఆ సీట్లో వేరొక మహిళ కూర్చోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఎవరు వెనక్కి తగ్గపడంతో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పదజాలంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నించారు. తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి తోటి ప్రయాణికులు ఇద్దరికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి పోలీసులు బస్సును అక్కడి నుంచి పంపించి వేశారు. తీవ్రమైనటువంటి వాగ్వాదం ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడేట్టుగా తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి. ఇది పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం అని, పిచ్చి ప్రేరేపణతో రేవంత్ రెడ్డి గత ఏడాదిన్నరగా పాలన కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగినటువంటి పని ఏం లేదంటూ కూడా రాకేష్ రెడ్డి ఆరోపణ చేశారు. నిత్యం పేదలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక మూలను పేదల చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుందని ఆరోపించారు. ఒక పక్క రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతుంటే కనీసం మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కన్నెత్తైన తిరిగి చూడడం లేదని, కానీ అందాల భామల పోటీలు నిర్వహించేందుకు మాత్రం మంత్రులు పోటీ పడుతున్నారంటూ రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానించిందని, అందాల పోటీలతో తీసుకొచ్చినటువంటి అందగత్తెల కాలను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిందని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, పిచ్చి ప్రేరేపణలు తుగ్లక్ ప్రకటనలతో రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్ర ప్రజానికాన్ని అవమానపరుస్తున్నట్టు కూడా రాకేష్ రెడ్డి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 2 RG2 OCP2లో భారీ పేలుడు సంభవించింది. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమీపంలో ఉన్నటువంటి OCP2కు సమీపంలో ఉన్నటువంటి 7 గ్రామాలకు సంబంధించినటువంటి పలు ఇళ్లలో పెద్ద ఎత్తున బండరాలు పడి ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే సింగరేణి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా బేగంపేట క్రాస్ రోడ్ వద్ద గ్రామస్తులు బాధితులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయితే సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బొగ్గు వెలికితీతకు ఉపయోగించేటువంటి పేలుడు పదార్థాలను స్ట్రెంచ్ కెనాలు అంటే వరద కాలువకు సంబంధించినటువంటి వరద నీళ్లు OCP2 ప్రాజెక్టులో పోకుండా సమీపంలో వరద కాలువ కెనాలు తవ్వుతున్న నేపథ్యంలో వచ్చినటువంటి బండరాయిని బహిరంగంగా ఇలాంటి భారీ పేలుడు పదార్థాలు వాడడం వల్లనే ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. సింగరేణి అధికారులు తగిన దీనికి కారణమైనటువంటి వారిపైన తగిన కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా స్థానికులంతా కూడా డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులకే కాదు జొన్న పంటకు కూడా భద్రత లేకుండా పోయింది. నిన్న అర్ధరాత్రి కొందరి గుర్తులేని దుండగులు జొన్న పంటను ఎత్తుకునేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. జొన్న పంటను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సంఘటనలో దుండగులు రైతులపై రాళ్లు రువ్వి పరారయ్యారు. ఈ సంఘటనలో 2 రైతులు గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ సంఘటన పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న అలాగే రైతు సంఘ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన పంటకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు పట్టుకున్నారు. రోగులకు ఆసుపత్రులలో ఆపరేషన్ సమయంలో అనెస్థేషియా వైద్యులు ఉపయోగించే మత్తు పదార్థాలను అక్రమంగా తీసుకొచ్చేసి యువకులకు అక్రమంగా విక్రయిస్తున్న 4 యువకులను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ జానకి శర్మలు వెల్లడించారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మత్తు పదార్థాలను విక్రయించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్న రైతులపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేస్తుంది. ఖానాపూర్ మండలం ఎల్వచింతలో 2 రోజుల క్రితం ధర్నా చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్వచింత పిఎస్సిస్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సమగ్ర విచారణ జరిపి అధికారులపై సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులను నిర్బంధించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్వచింత గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతుపై కేసు నమోదు చేశారు. అయితే గోపాల్ మాత్రం ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయితే తమపై కక్ష కట్టి ప్రభుత్వంతో పాటు ఇటు పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్వచింత గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.